హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను విజయవాడ స్పెషల్ కోడిగుడ్డు ములక్కాయ కారం చేస్తున్నా. ముందుగా కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక చెక్క, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మిక్స్ చేసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ని మనం అందులో ఫ్రైలా చేసుకోవాలి. మిక్స్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం వాటిని మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన ఐస్ తీసుకొని చేసి పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేసి కొంచెం వేగేంత ఉంచుకోవాలి. ఒక 1 మినిట్ దాకా. 3 మిర్చి, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ 3 స్పూన్స్ మీ రుచిని బట్టి, ఒక 1 స్పూన్ ఉప్పు, దానికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా వేగాలి, గోల్డెన్ కలర్ వచ్చింది దాకా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు పీసెస్ వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. కొంచెం మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ వేస్తుంది. తర్వాత ఓపెన్ చేసి ఆయిల్ పైకి వచ్చేదాకా వేగాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేసి బాగా వేగాలి. ములక్కాయ ఉడికేంత వరకు మనం ఉంచుకోవాలండి. ములక్కాయ ఉడికిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. చూడండి, ఆయిల్ నీట్గా పైకి తేలేదాకా వేగిపోయింది మొత్తం. ఇలా ఫైనల్గా మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, ఎంత డెలిషియస్గా ఉందో. ములక్కాయ అంతా ఉడికిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది. లాస్ట్లో ఒక 2 మినిట్స్ ఆగి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎమ్మి గుడ్డు ములక్కాయ కారం రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నోట్లో పెట్టుకుంటే కమ్మ